సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఎవరి శర్మిష్ఠ? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలి అరెస్ట్ ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆమె అరెస్టును ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారిక ఎక్స్లో పోస్ట్ చేశారు. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపైన కోల్కతా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దైవ దూషణను ఎప్పుడూ ఖండించాల్సిందేనన్న ఆయన సెక్యులరిజం ఒకరికి రక్షణ కవచంగా మరొకరికి కత్తిలా ఉండకూడదన్నారు. బెంగాల్ పోలీసుల తీరును దేశమంతా గమనిస్తుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇంతకు ఎవరి శర్మిష్ఠ? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలిని కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్, దాని ప్రేరేపిత ఉగ్రవాదులపైన భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పైన నోరువిప్పని బాలీవుడ్ నటులపైన, మొహమ్మద్ ప్రవక్త పైన ఆమె గత నెల 14న అనుచితంగా పోస్టు పెట్టారు. పాక్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని బాలీవుడ్ సెలబ్రిటీలు, యూట్యూబర్ రణవీర్ అల్లాభాదియా పైన అందులో దూషించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ పోస్టుతో పాటు తన ఇన్స్టా అకౌంట్లోని కంటెంట్ మొత్తాన్ని మర్నాడే ఆమె డిలీట్ చేశారు. అయినా కోల్కతా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం, మతభావనలను రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా అవమానించడం, శాంతికి భంగం కలిగించడం వంటి అభియోగాలు మోపారు. గత శుక్రవారం రాత్రి హర్యానాలోని గురుగ్రామ్లో అరెస్టు చేశారు ఆమెను. ట్రాన్సిట్ రిమాండ్ పైన ఆమెను శనివారం కోల్కతా కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు 2 వారాలు అంటే జూన్ 13 దాకా జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది. ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ప్రభుత్వం కోల్కతా పోలీసులపైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, బీజేపీ ఐటీ విభాగం ఇన్ఛార్జ్ అమిత్ మాలవీయ తదితరులు తీవ్ర విమర్శలు చేశారు. అయితే అరెస్టులో తాము చట్ట ప్రక్రియను పాటించామని కోల్కతా పోలీసులు ఆదివారం వివరణ ఇచ్చారు. శర్మిష్ఠకు నోటీసులు ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేశామని, సంబంధిత కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడంతో గురుగ్రామ్లో చట్టబద్ధంగానే ఆమెను అరెస్టు చేశామని, అక్కడ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని, న్యాయాధికారి ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేశారని వివరించారు. శర్మిష్ఠ పనోలి అరెస్టును పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. శర్మిష్ఠ తన పోస్టును డిలీట్ చేసినా బెంగాల్ పోలీసులు వేగంగా స్పందించి చర్య తీసుకున్నారు. మరి సనాతన ధర్మాన్ని అవహేళన చేసి కోట్ల మంది మనసులను టీఎంసీ ఎంపీలు గాయపరిచినప్పుడు వారు ఏం చేశారు? మన ధర్మాన్ని కలుషిత ధర్మమని వ్యాఖ్యానించినప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదేం? వాళ్ళ క్షమాపణలేవి, సత్వర అరెస్టులేవి అని నిలదీశారు పవన్ కళ్యాణ్. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ అరెస్టు పైన చర్చ కొనసాగుతుంది. యూట్యూబర్గా, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో, అదేవిధంగా లింక్డ్ఇన్, ఎక్స్ వేదికగా ఫాలోవర్స్ సంపాదించుకున్నటువంటి శర్మిష్ఠ తన యొక్క అభిప్రాయాలను ఆ వేదికగా పంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే మే 14న ఆమె చేసినటువంటి ఒక పోస్ట్ వివాదాస్పదంగా మారింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.